హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే పెసర గారెలు వ్లాగ్తో వచ్చేసానండి. అసలు పెసర గారెలు అంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టము. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారని ఈరోజు అయితే చేశాను నేను. దీనికోసమని పప్పునైతే ఒక 4-5 అవర్స్ పాటు నానబెట్టుకొని నీట్గా కడిగి చిల్లుల గిన్నెలో వడబోసుకోవాలి. ఇలా మంచిగా వాటర్ మొత్తం వడబోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి క్వాంటిటీ ఎట్లా ఉండాలో. ఇలా చేసుకోవాలి. అయితేనే మనకి కొంచెం తినడానికైనా ప్లస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. చాలా క్రిస్పీగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా మనకి. నెక్స్ట్ ఈ గారెల్లోకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నా అంటే ఎల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాం. నేనైతే రోల్లో వేసి దంచుకున్నా. ఒకవేళ రోల్ లేకపోతే మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చిన్న చిన్న పీసెస్ లాగానన్నా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు కొంచెం లైట్గా పసుపు, ఇంకా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇలా టెక్స్చర్ అయితే నీట్గా కలుపుకోవాలి. మనము గట్టిగా ఉండాలి టెక్స్చరు. గారెలు మంచిగా అవ్వాలి కదా మనకి. నెక్స్ట్ ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చెయ్యను, అందుకోసమని నేనైతే ఇక్కడ ఆయిల్ తక్కువ పోసుకున్నాను. కొంతమంది ఎక్కువ పోసుకొని చేసుకుంటారు. నాకేంటంటే ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. సో నేను తక్కువ ఆయిల్ తీసుకొని ఒక 4 వేసుకునే చేసుకుంటాను. నేను ఇక్కడైతే గారెలు చేసుకుంటున్నాను. ఇక్కడ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గారెలు చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత గారెలు అయితే వేసుకోవాలి. ఇట్లా చక్కగా వేసుకున్నాము గారెలు. ఇలా కొంచెం ఆయిల్లో ఒక 4 వేసుకొని చేసుకుంటా ఎప్పుడు చేసుకున్నా కూడా. నేను రీయూజ్ చేయకూడదు ఆయిల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇట్లా తక్కువ యూజ్ చేసుకుంటాం, వేస్ట్ చేయడం ఎందుకు అని. నార్మల్గా నేనైతే కవర్ మీద చేసుకుంటున్నా కదా. కొంతమందికి గారెలు వేయడం రాదు కదా. అలాంటి వాళ్ళు ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపేసి ఆ క్లాత్ మీద చేసుకుంటే తొందరగా ఊడుతుంది. మనము ఆయిల్లో వేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఎవరైనా అలా కూడా ట్రై చేసుకోండి, అదొక టిప్. నాకు పేపర్ మీద అలవాటు కాబట్టి చక్కగా నేను కవర్ మీద చేసేసాను. ఇలా మంచిగా 2 సైడ్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా చేసుకోవాలి. మనము ఇంతకుముందు సామెత ఉండేది కదా, తింటే గారెలే తినాలి లేకపోతే మహాభారతమే వినాలి అన్నట్టుగానే పెసర గారెలంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం వేసుకోలేదు, మనము ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకున్నాము. ఇలా అయితే నేను ఈరోజు గారెలు చేసేసాను. పిల్లలైతే సమ్మర్ హాలిడేస్లో చాలా రోజుల నుంచి ఏదైనా చేయి మమ్మీ అని అడుగుతున్నారు, కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళ కోసం ఏం చేయలేదు. సర్లే అని ఈరోజైతే స్టార్ట్ చేశాను చేయడము. ఇంకా మనకి నెక్స్ట్ స్కూల్ కూడా ఓపెన్ అయిపోతూ ఉంది కదా, ఇంకెన్నో రోజులు లేవు. ఇప్పటి నుంచి ఇక మొదలు పెడితే మళ్ళీ స్కూల్ అయిపోయేదాకా వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ వాళ్ళ కోసం అని చేసి రెడీగా ఉంచాలి. పిల్లలు రాగానే అడుగుతారు కదా స్నాక్స్. వాళ్ళు అడిగినా అడగకపోయినా మనమైతే పెడతాము. స్కూల్లో ఏం తిన్నారో, తిన్నది ఎటు పడేసారో, ఏం చేశారో అని. అలా ఈ గారెలు కూడా చేసుకోవచ్చు పిల్లల స్నాక్స్లోకి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్ మై వీడియోస్.